అయితే నేను రూట్ కాజ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఏమిటంటే 1900 నువ్వు నిర్మోహమాటంగా మాట ఏమైనా కానీ మాకేం ఫీలింగ్ అవ్వడం కాదు, పరిమితులు లేవు. అంచేత మరొకసారి చెప్తున్నాను, ఇంకొక ట్యాబ్లెట్ వేసుకో, అజీర్తిది కష్టం డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలకి 1984లో ఇందిరాగాంధీ గారు హత్యకి గురైన తర్వాత ఆ సానుభూతి వెలువలో బీజేపీ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లో ఒక సీటు ఇక్కడ రామారావు గారి పుణ్యం వల్ల వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ సిద్ధాంతం అంటే గాంధీ సోషలిజం. ప్రజలు వాళ్ళకి 2 సీట్లు ఇవ్వడం వల్ల ఇంత ముప్పు వస్తుందని నాకు ఆ రోజు ఊహించలేదు. నేను చిన్నపిల్లవాడిని, ఇంత ముప్పు దానివల్ల వచ్చింది. ఆ రోజు వాళ్ళు గౌరవంగా ఒక 50 సీట్లు 100 సీట్లు నెగ్గుంటే మన జోలికి వచ్చేవాళ్ళు కాదు, గాంధీ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు 2 సీట్లు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చేత దీనికి సంబంధించి సీరియస్ కార్డు ఏదైనా కావాలని అప్పుడు ఈ రామజన్మభూమి ఉద్యమంలోకి అద్వానీ గారు టయోటా తీసుకుని దాన్ని రథంగా మార్చుకుని, మళ్ళీ స్వదేశీ అని చెప్తారు కానీ టయోటా కారుని మార్చారు, వాహనాన్ని ఒక రథంగా మార్చి ఆయన ఈ రాముడి పేరు మీద యాత్ర చేశాడు. రాముడి పేరు మీద యాత్ర ఎక్కడెక్కడ చేశాడో మీరు ఆ ప్లేస్లన్నీ కూడా ఆ రూట్ మ్యాప్ గీస్తే అన్ని ప్రాంతాల్లో మంటలు, ద్వేషము, మత కల్లోలాలు, కొట్టుకోవడం, చంపుకోవడం, నెత్తులు ప్రవహించింది. నీకు కడుపు మంటొచ్చి ఆద్వానీ గారిని తిడతాం అన్యాయంగాను, నీకేంట్రా హిందూ మతం గురించి రాముడి గురించి చేస్తేనే. ఇప్పుడు చెప్తున్నాను వినండి, రామజన్మభూమి వివాదంలో విహెచ్పి మెయిన్ పార్టీ కాదు. చాలామంది తెలియదు ఈ విషయం. రామజన్మభూమి వివాదంలో పోరాడినటువంటి పార్టీ విహెచ్పి కాదు, సంఘ్ పరివార్ కాదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు దాంట్లో మెయిన్ పార్టీస్ ఎవరంటే దాని పేరు నిర్మోహి అఖాడా. ఈ నిర్మోహి అఖాడానే పార్టీ. మీకు గుర్తుంటే కనుక 2010లోనే ఎప్పుడో హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆ 2.7 ఎకర్స్ యొక్క వివాదాస్పద భూమి ఏదైతే ఉన్నదో దాన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, ఒక భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకి, ఇంకొక భాగం రాములాలా భగవంతుడైనటువంటి రామునికి ఇచ్చారు. రాముని కూడా ఒక పార్టీ కింద అది ఉంది వ్యవస్థలో, ఆ మర్యాద ఇచ్చారు. ఇది పనికిరాదు అని మళ్ళీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో మొత్తం 2.7 ఎకర్స్ కూడా డైరెక్ట్గా రాముని మందిరానికే అని చెప్పారు. ఈసారి నిర్మోహి అఖాడా పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నిర్మోహి అఖాడా వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో అది టైం బార్డ్, అంటే అది కాలానికి సకాలంలో వేయలేదు. అప్పటికి టైం గడిచిపోయింది, నువ్వు లేటుగా వేసావయ్యా అని పక్కన పెట్టారు. కానీ నీ దగ్గర తప్పు ఉందని కాదు, అన్యాయం ఉందని కాదు, నీ పక్షంలో న్యాయం లేదని కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని రామజన్మభూమి గురించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్లో నిర్మోహి అఖాడాని కూడా ఉంచండి అని ప్రత్యేకంగా కోర్టు చెప్పింది. అంటే నిర్మోహి అఖాడా చేసినటువంటి పోరాటానికి గుర్తింపది. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి ఐ షో యూ సమ్ ఫోటోగ్రాఫ్స్ బ్రదర్స్. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి వీరు మహంత్ సీతారాం దాస్ గారు నిర్మోహి అఖాడా యొక్క అధికార ప్రతినిధిగా 2017లో చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి 1400 కోట్ల రూపాయలు తిన్నారు ఇప్పటిదాకా మీరని చెప్పారు విహెచ్పి గురించి. 1400 crores. ఎవరు చెప్పారు? ఐఎస్ఐ చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు, కమ్యూనిస్టులు చెప్పలేదు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాముని గురించి కట్టుబడ్డారో, ఎవరు రామజన్మ ఉద్యమంలో ప్రధానమైన పార్టీనో, ఎవరు ఉద్యమాన్ని నడిపించారో వాళ్ళు చెప్పారు మీ గురించి. ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు. అంటే ఇది మాట్లాడుతున్నామనే మా మీద ఆగ్రహం. ఇప్పుడు గట్టిగా మాట్లాడదాం, మేము గట్టిగా మాట్లాడదాం. 1400 కోట్ల రూపాయలు మీరు తిన్నారు అని వీరు చెప్పారు. దాన్ని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదా? వారు ఒక్కరైనా? ఇప్పుడు చెప్తాను. మహంత్ సీతారాం దాస్ వీరు ఎవరో తెలుసా? మహానుభావుడు బాబా లాల్ దాస్ గారు. వీరు అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి ప్రధాన పూజారి. అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి వీరు ప్రధానమైనటువంటి పూజారి. వీరిని నియమించింది 1980లో కోర్టు నియమించింది. ఆ రోజు అక్కడ ఇటువంటి వాతావరణం లేదు. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. అయోధ్య అనేది ఈ మత ఉద్రిక్తతలకి నిలయమైనటువంటి ప్రదేశం కాదు. హిందువులు ముస్లింల యొక్క సౌభ్రాతృత్వం నిజంగా వెలసిల్లే ప్రాంతం అది. ఇద్దరు కలిసి ఉండేవారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే 1949లో బాబ్రీ మసీదులోకి విగ్రహాలను తీసుకెళ్ళి పెట్టినప్పుడు అక్కడ లేదా రాముడు ఆవిర్భవించాడని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్ని ఏ ఒక్క ముస్లిం ఎప్పుడు అడ్డుకోలేదు, ఎవరు ధర్నా చేయలేదు. పూజలు ఆపేమని ఎవడు చెప్పలే, ఆ పూజలు జరిగినాయి. ఇప్పుడు 1980లో వీరిని ప్రధాన పూజారిగా కోర్టు నియమించిందండి. అక్కడ అయోధ్యలో చాలా ఆలయాలు ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయంటే 8,500 అని చెప్తారు. ఆలయాల్లో చాలా రాముడు ఆలయాలు ఉన్నాయి. ఆ రాముడు ఆలయాలన్నీ కూడా జన్మస్థానం ఇదేం చెప్పేవి. జన్మస్థానాన్ని బోర్డులు పెట్టుకుని ఉండేవారు వాళ్ళు. కానీ రాముడి జన్మస్థానం అయోధ్య అని నమ్మేవారు. అటువంటి ప్రదేశంలో చాలా ఆలయాలని ముస్లిం నవాబులు కట్టించారని చాలామందికి తెలియదు. వెరీ ట్రాజడీ. మీకు ఆలయాల్ని కొలగొట్టినటువంటి ముస్లింలు తప్పితే ఆలయాలను కట్టించిన ముస్లిమ్స్ గురించి కూడా మీరు చెప్పాలిగా. అదేవిధంగా ఆలయాలు కూలగొట్టిన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులు. నేను వాళ్ళని సమర్థించడానికి ఇవన్నీ చెప్పడం లేదు. ఏ మతంలో ఉన్న దుర్మార్గులు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళని చెప్తాం, మంచివాళ్ళని చెప్తాం. అయోధ్యలో నవాబు గారి పేరు వాజిద్ అలీ షా. ఎప్పుడు అవధ్ సంస్థానం అది స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో వాజిద్ అలీ షా గారు కృష్ణుడి మీద పాటలు రాసేవాడు. ఆ పాటలు తనే పట్టి తను డ్యాన్స్ చేసేవాడు. అటువంటి మహాప్రభు ఆయన. అలాగే అవధ్ యొక్క రాణి గారి పేరు బేగం హజరత్ మహల్. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో బేగం హజరత్ మహల్ అలాగా. బేగం హజరత్ మహల్ కూడా స్వాతంత్ర పోరాటంలో దూకి యుద్ధం చేసినటువంటి వీర నారి. ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు పక్కన ఆమెతో కలిసి షర్బత్ తాగేటువంటి చెలికత్తెలు కానీ, ఆమెతో పనిచేసినటువంటి సైనికులు కానీ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ఆమె చెలికత్తెలోనే ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా బేగం హజరత్ మహల్తో పనిచేసిన వాళ్ళు కూడా హిందూ సర్దార్లు ఉన్నారు. హిందువులు ముస్లింలు కలిసి పనిచేశారు దీంట్లో. ఇది ఉద్యమం, ఇది సంప్రదాయం. అటువంటి అవధ్ అది. అందుచేత ఆ ప్రాంతంలో అయోధ్యలో పంచకోశి పరిక్రమ అనేటువంటిది జరుగుతుంది శ్రీరామునికి సంబంధించి. ఆ పంచకోశి పరిక్రమ ప్రతి ఏడాది జరుగుతుంటే అనేక మంది ముస్లింలు ఆ భక్తులకి సంతోషంగా మంచినీళ్లు, ఆహారం అందించేవారు. అదేవిధంగా చాలామంది ముస్లిమ్స్ చాలా సంతోషంగా స్థానికులు ఆ హిందువులతో కలిసి నడిచేవారు. భారతదేశంలో అనేక చోట్ల ఈ సాంప్రదాయం ఉంది, ఇప్పటికీ ఉంది. మేము మొన్న మరి ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి సంక్రాంతి ఏర్పాటు చేసుకున్నాము. నవాబు గారు స్వయంగా వచ్చి హారతులు ఇచ్చారు. మొన్ననే సంక్రాంతి మేము స్వయంగా హోలీ జరిపించుకున్నాము. హిందువుల ముస్లింలు క్రైస్తవులు ఆమె కూడా ఉంది, మా షమీం గారు. అందరం కలిసి హోలీ రంగులు చల్లుకున్నాం. మేము వేలేరులో శ్రీరామనవమి ఉత్సవాన్ని ముస్లింలు హిందువులు కలిపి జరుపుకున్నాం. ముస్లింలు గుళ్ళకు వచ్చారు, దండాలు పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, ప్రదక్షిణలు చేశారు. హిందువులు ముస్లింలు రాముడి యొక్క ఆ ఉత్సవాన్ని ఎంత గొప్పగా జరుపుకున్నారంటే వాళ్ళంతా కూడా అక్షింతల్ని పానకాలు ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు ముస్లిం మహిళలు హిందూ మహిళలు లాక్కుని తాగడం, కాగలించుకోవడం నా కళ్ళతో చూశాను నేను. ఇది భారతదేశం అంటే నీకు తెలియదు ఈ దేశం గురించి. అవధ్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ అయోధ్య ప్రాంతంలో 1980లో ఈ ఉద్యమంలో రాజకీయమైన అడుగులు పడుతున్నప్పుడు రామజన్మభూమి ప్రధాని పూజారి అయినటువంటి బాబా లాల్దాస్ గారు వద్దు అని చెప్పాడు. మీరు ఎంటర్ కావద్దు, రాజకీయ నాయకులు మీకు మొక్కుతున్నాను, మీరు రాకండి దీంట్లోకి అని చెప్పాడు. లాల్ కృష్ణ అద్వానీ గారు మీ రథయాత్ర ఆపేయండి అని చెప్పాడు. హాల్ట్ యువర్ రథయాత్ర, ఎందుకంటే నువ్వు రాజకీయాల గురించి చేస్తున్నావు, మతం గురించి కాదు. నాకు తెలుసా విషయం. ఆయన చెప్పాడు. ఏ రోజు విహెచ్పి నాయకులు కానీ, ఏ రోజు సంఘ పరివార వ్యక్తులు కానీ మా గుడికి అయితే ఇప్పుడు రాలేదు. మా ఆలయానికి భక్తులు వచ్చారు, హిందువులు ముస్లింలు కూడా వచ్చేవారు, కానీ వాళ్ళు రాలేదా అని చెప్పాడు. ఎవరు? రామాలయం యొక్క ప్రధాన పూజారి. అర్థమైందా? ఆ రోజు 89-90లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు కాదు, 89-90 లెక్క పెట్టండి ఎంతకాలం. 89-90 అంటే 40 సంవత్సరాల క్రితం విషయాలు చెప్తున్నాను నేను. 89-90లో ఆయన ఏం చెప్పాడంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు దీని పేరు మీద. కోట్ల రూపాయలు డబ్బు, అధికారం పిండుకోవడానికి ఈ ఉద్యమం ఒక చాలా గొప్ప సాధనం అని వాళ్ళకి అర్థమైంది. 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చాయని నాకు తెలుసని చెప్పాడు. విచారణ చేయండి అని చెప్పాడు. టాటా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, దాల్మియా ఇచ్చాడు, మొత్తం పెట్టుబడిదారులంతా డబ్బులు ఇచ్చారని చెప్పాడు. ఊరూర డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 89-90 విషయం చెప్తున్నాను నేను. చెప్పి మీరు చెప్తారంటే నాకు లిస్టు ఉందా అని చెప్పాడు. నాకు ఉంది లిస్టు, బ్యాంకు అకౌంట్లో వెళ్ళి చూడండి. అది డ్రా చేసుకుని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు మీరు, నా దగ్గర ఆధారం ఉందని చెప్పాడు. ఆ మనిషిని చంపేశారు. ఓకే, వెంటనే కాదు. అందువల్ల రామాలయ ప్రధాన పూజారి వారు ఒక విషయం చెప్పారు. ఇక్కడ అనేక మందిరాలు ఉన్నాయి, ముస్లింలు హిందువులు కలిసి ఉంటాం మేము, వీళ్ళకి అడ్డొచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు. ఇప్పటికీ 50-60 మంది పూజారులను చంపారని చెప్పాడు. 50-60 మంది పూజారులను చంపారు. నీకు లిస్ట్ ఉందంటే నేను పెద్దవాడిని అయ్యానయా, లిస్ట్ అంటే గబగబా చదవలేను అని కొన్ని పేర్లు చెప్పాడు ఆయన. మీకు కావాలంటే నెట్లోకి వెళ్తే దొరుకుతాయి, నేను కూడా పేర్లు చెప్పగలుగుతాను. పలానా ఆయన చంపారు అంటే కొంతమంది పూజారుల పేరు చెప్పాడు. 60 పేర్లు నేను చెప్పలే, నాకు లిస్ట్ ఉంది. ప్రతి వారం హత్య జరుగుతుంటే ఎవడికి చెప్పమంటావు?
వ్యవస్థల్ని లొంగ తీసుకోవడానికి మొట్టమొదట మేము వస్తున్నాము, హిందూ మతంలో ఉన్నామని చెప్పి లోపలికి మఠాల్లోకి వస్తున్నారు. హిందూ మతం వాళ్ళే కదా, మన వాళ్ళే కదా అని ఆ ఆలయంలోకి మఠంలోకి రాణిస్తున్నారు వీళ్ళు పూజారులు. అక్కడ గది కావాలంటే గదిస్తున్నారు. ఆ తర్వాత జనం పెరిగి దాన్ని ఆక్రమించి ఈ పూజారిని గంటేస్తున్నారు, అడ్డొస్తే చంపేస్తున్నారు. అది చెప్పాడు. ఆలయాల వ్యవస్థను మొత్తం స్వాధీనం చేసుకుంటారు రాజకీయాల వైపు తిప్పడానికి అని చెప్పాడు. ఇది చెప్పింది పాకిస్తాన్ కాదు, కాంగ్రెస్ కూడా కాదు, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు కాదు, రామాలయం యొక్క ప్రధాన పూజారి చెప్పాడు ఈ విషయాన్ని. ఇవాళ కూడా మీకు దొరుకుతాయి ఈ విషయాలని కూడా. ఈ మనిషి పదే పదే చెప్పాడు, వద్దు రక్తపాతం వద్దు, వద్దు విద్వేషం వద్దు, దాడులు చేయొద్దు, చెప్పొద్దు అని చెప్పాడు. 1991లో కళ్యాణ్ సింగ్ గారు ఈయన్ని పదవి నుంచి తొలగించాడు. కోర్టు నియమించిన వ్యక్తి నువ్వెట్ట తొలగిస్తావా? కోర్టుగా తొలగించాలి, నీకు అధికారం ఉందా అని ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళడమే కాకుండా చెప్పాడు, ఇక్కడ ఇంతమందిని చంపారు, నా ఇంటి మీద బాంబు దాడి చేశారు, నాకు రోజు బెదిరింపులు, హత్యా ప్రయత్నాల గురించి వస్తున్నాయి, నేను చంపేస్తాను రోజు చెప్తున్నారు, ఎంతకాలం ఉంచుతారో తెలియదు, నన్ను ఇంతమంది చంపిన వాళ్ళు నన్ను ఉంచుతారా అని చెప్పాడు. 91లో ఆయన తొలగించారు. ఆయన తొలగించిన కొంతకాలానికి బాబ్రీ మసీదుని కూల్చివేశారు. 92లో కూల్చిన తర్వాత 93లో ఈయన హత్య చేశారు. ఒక మామూలు సాధువు గుడిసెలో, ఏమీ లేకుండా, ఏ రక్షణ లేకుండా, ఏ తుపాకీ లేకుండా, కర్ర ఏమీ లేకుండా, ఎవరికీ హాని చేయకుండా, నాకు ప్రమాదం ఉంది, నాకు రక్షణ కల్పించండి, కళ్యాణ్ సింగ్ గారికి నాకు రక్షణ కల్పించండి అని అడిగితే అటువంటి రక్షణ కల్పించలేదు. నేను మీ మీదే పోరాడుతున్నాను కదా, మీ పిటిషన్ డబ్బులు తింటున్నారని చెప్తున్నాను, రాజకీయాలు కూడా ఇన్ని డబ్బులు అని చెప్తున్నాం, లెక్కలు చెప్తున్నాం అని చెప్పి నన్ను ఉంచరు, ఇంతమంది చంపేశారు అని చెప్పి నాకు రక్షణ కల్పించండి అంటే కల్పించలేదు. ఆయన చచ్చిపోయాడు. ఆయన తుపాకులతో కాల్చి చంపేశారు.